గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనేది జనాల్ని మోసాలు చేసే ఇండస్ట్రీ కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ చాలా వండర్ఫుల్ భవిష్యత్తు ఉన్నటువంటి ఇండస్ట్రీ అని చెప్పి గవర్నమెంట్ కూడా ఈ మధ్యన గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక మంచి ఒపీనియన్ కూడా వచ్చింది. చాలా మంది ఇటువైపు వస్తున్నారు. ఇంకా అనుమానాలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ అనుమానాలు కూడా తొందరలో నివృత్తి అయిపోతాయి. బట్ వన్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత మీకు ఒక కంపెనీలో ఉన్నప్పుడు చాలా కంపెనీలు కాల్ చేస్తూ ఉంటారు, మా దాంట్లోకి రండి, మా దాంట్లో తొందరగా డబ్బులు వస్తాయి, మా దాంట్లో తొందరగా డెవలప్ చేస్తాం, మిమ్మల్ని అందులో లేట్ అవుతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అయినా వన్స్ మనం జాయిన్ అయిన తర్వాత మినిమం ఒక 5 సంవత్సరాలు టైం పెట్టకపోతే సక్సెస్ రాదు. నువ్వు ఎంత పెద్ద తోపైనా కానీ 5 సంవత్సరాలు మన ప్రాణం మొత్తం దాంట్లో పెట్టి పనిచేస్తే తరాలే మారిపోతాయి. అంత పవర్ఫుల్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. కాకపోతే కొన్ని చూడాలి మనం కంపెనీలో, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్తాను. అవి మీ కంపెనీలో ఉంటే మాత్రం డెఫినెట్గా అదే కంపెనీలో పనిచేసుకోండి, రైట్? అవి ఏంటివంటే, నెంబర్ 1, ఓన్లీ డబ్బు సంపాదించడం కోసం మాత్రమే ఆ కంపెనీ మాట్లాడుతుంది. ఓన్లీ కార్ల గురించి, పైసల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రొడక్ట్ గురించి అసలు మాటే తీయట్లేదు. ప్రొడక్ట్లో మాట్లాడడానికి ఏమీ లేదంటే మాత్రం ఆ కంపెనీకి భవిష్యత్తు ఉండదు, గుర్తుపెట్టుకోండి. 1000% భవిష్యత్తు ఉండదు. ఏదో ఒక రోజు ఎత్తేయాల్సిందే, తప్పదు. ఎందుకు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాచ్ కొనుక్కోమని అడుగుతున్నాను మిమ్మల్ని. వాచ్ కొనటం నీకు ఇష్టం ఉన్నా లేకున్నా కొనుక్కోవాలంతే. మా దగ్గర వాచే ఉంది, నువ్వు వాచే కొనాలా ఈ బిజినెస్లో అంటే మాత్రం అది కాన్సెప్ట్ లేనటువంటి కంపెనీ. ఏదో డబ్బు కట్టించడం కోసం ఉత్తగా వాచ్ని ఎరగా వేసి డబ్బు వసూలు చేసి నీకు డబ్బు ఇస్తున్నటువంటి కంపెనీ. అది చైన్ సిస్టమ్ కిందికి వస్తుంది, మనీ సర్క్యులేషన్ స్కీమ్ కిందికి వస్తుంది. అది గవర్నమెంట్ బంద్ చేసింది, అది ఇల్లీగల్, రైట్? ఇట్లా కాకుండా ఏదన్నా ఒక ప్రోడక్ట్ కంపెనీ యొక్క కాన్సెప్ట్ తోటి తయారు చేసి ఆ ప్రోడక్ట్ మనం వాడిన తర్వాత వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పాలంటే ఒక 10-15 నిమిషాలు మాట్లాడేటటువంటి సబ్జెక్ట్ ఉంది ఆ ప్రోడక్ట్లో. ఏదన్నా ఒక ప్రోడక్ట్, ఒక మంచి కాన్సెప్ట్, ఏదన్నా ఒక డిసీజ్ సంబంధించో లేకపోతే మన ఇంట్లో వాడేటటువంటి ప్రోడక్టో, రెగ్యులర్ వాడేదో, ఒక 10-15 నిమిషాలు దాని గురించి మాట్లాడేటటువంటి సబ్జెక్ట్ ఉంది అంటే మాత్రం ఆ కంపెనీకి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది, 100% ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకు అనంటే, ప్రోడక్ట్ వాడి దాన్ని రికమెండ్ చేసే బిజినెస్ ఇది. అట్లా రికమెండ్ చేస్తే వచ్చిందే నెట్వర్క్ మార్కెటింగ్లో మనం సంపాదించే డబ్బు. అంతేగాని ప్రోడక్ట్ అవసరం లేకపోయినా ఈ ప్రోడక్ట్ ఇదే కొనండి, ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రోడక్ట్ కొనటం వల్ల మీకు డబ్బు వస్తుంది, డబ్బు కోసం మాత్రమే ఈ ప్రోడక్ట్ కొనండి, ఇందులో ప్రోడక్ట్కి సంబంధించిన బెనిఫిట్స్ పెద్దగా ఆశించకండి అంటే మాత్రం అది భవిష్యత్తు లేనటువంటి కంపెనీ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా నెట్వర్క్ మార్కెటింగ్లో భవిష్యత్తు ఉందని తెలిసి ఎవరు పడితే వాళ్ళు తోసినట్టుగా కంపెనీ స్టార్ట్ చేసి, ఒకడు అల్లం అంటాడు, కారం అంటాడు, ఉప్పు అంటాడు, మిరపకాయ అంటాడు, చింతపండు అంటారు. ఉప్పు, మిరపకాయ, చింతపండు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ను ఎస్ఐ దగ్గర కూర్చొని మాట్లాడగలుగుతా, లాయర్కు చెప్పగలుగుతా, డాక్టర్కు చెప్పగలుగుతా, ఒక హై క్వాలిఫైడ్ వ్యక్తి దగ్గర కూడా నేను నా దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ గురించి మాట్లాడగలుగుతా. కారం, చింతపండు, ఆవకాయ, అల్లమేలిగడ్డ గురించి ఏం మాట్లాడతారు చెప్పండి? ఎందుకు వచ్చినాయి ఆ ప్రోడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్లో కంటే? జస్ట్ మా దగ్గర కూడా ప్రోడక్ట్ ఉంది, మాది కూడా ఒక కంపెనీ అని చెప్పుకోవడం తప్ప అందులో ఒరిజినల్ కాన్సెప్ట్ ఏం లేదు. డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే, మనం వాడి వేరే వాళ్లకు ఒక 10-15 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటటువంటి సబ్జెక్ట్ ఉంటుంది దాంట్లో. ఒకసారి డైరెక్ట్ సెల్లింగ్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ దీన్ని మిస్యూజ్ చేయడం మొదలుపెట్టారు. డైరెక్ట్ సెల్లింగ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే కథం, బయటికి రావటం, ఏదో కంపెనీ స్టార్ట్ చేయడం, ఓ 4-5 ప్రోడక్ట్లు పట్టుకోవడం, ఆ వెనకాల కాన్సెప్ట్ ఏం లేకపోయినా మా దగ్గర ముక్కు పుల్లలు ఉన్నాయి, మా దగ్గర గిన్నెలు ఉన్నాయి, గిలాసులు ఉన్నాయి, డిన్నర్ సెట్లు ఉన్నాయి. డిన్నర్ సెట్లు, గిన్నెలు, గిలాసులు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాదు సార్, అది ఫ్యూచర్ లేనటువంటి బిజినెస్. అది ఖచ్చితంగా మీరే ఆలోచించండి ఒకసారి. కరోనా లాక్డౌన్ లాంటిది ఏమన్నా వచ్చింది, ఎవరన్నా కొంటారా సార్ డిన్నర్ సెట్లు, గిన్నెలు, గిలాసులు, మోటార్ సైకిళ్ళు, బైక్లు కొంటారా ఎవరన్నా? ఎలాంటి విపత్తు వచ్చినా కూడా ఫ్యూచర్ ఉన్నటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఉంది అని అంటే దాని వెనకాల చాలా మంచి కాన్సెప్ట్ ఉండాలి మనం మాట్లాడడానికి. దానికి మాత్రమే భవిష్యత్తు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చిన తర్వాత, సార్ ఈజీగా డబ్బులు రావట్లేదు, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఈజీగా డబ్బులు వచ్చేది కాదు. ఎవరు చెప్పాడు మీకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఈజీ మనీ అని? లక్షల డబ్బులు వస్తాయి ఖచ్చితంగా. ఒక స్టేబుల్ కరోడ్పతి తయారయ్యేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా. ఒక వండర్ఫుల్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఇది. కానీ దీన్ని నేర్చుకొని ఒక సిస్టమ్ ప్రకారం పవర్ఫుల్ నెట్వర్క్ను తయారు చేయడం వల్ల వచ్చేటటువంటి ఇన్కమే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనం సంపాదించే లక్షల డబ్బు. కానీ చాలామంది ఇట్లా రాగానే అట్లా డబ్బులు రావాలనే ఉద్దేశంతో
కట్టడానికి కూడా వెనకట్లేదు. 10,000 కట్టండి, 20,000 కట్టండి, లక్షలు కట్టండి, ఇంటికాడ కూర్చోండి, మీకు పని చేయాల్సిన పనే లేదు. ఇంట్లో కూర్చుంటే స్టేటస్లో మా కంపెనీ గురించి ప్రచారం చేయండి, మీకు లక్షలు పడతాయి అంటే మిత్రమా, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మోసపోబోతున్నావు అని అర్థం. జాగ్రత్త. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఖచ్చితంగా భవిష్యత్తు ఉన్నటువంటి నిజాయితీ గల ధర్మబద్ధమైన మార్గంలో డబ్బు సంపాదించే అవకాశం ఉన్న ఇండస్ట్రీ. ఇందులో మోసపోవటానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా నువ్వు కడుతున్నావు, కట్టిస్తున్నావు అంటే ఖచ్చితంగా గ్యారెంటీగా నువ్వు ఏదో ఒక రోజు మునుగుతావు అని అర్థం. చాలామంది ఈజీ మనీకి అలవాటు అయిపోయి, సార్ నేను తిరగలేకపోతున్నా సార్, ఆ కంపెనీలో ఎక్కువ మందికి చెప్పలేకపోతున్నా, కష్టపడలేకపోతున్నా, ఇందులో జస్ట్ నేను ఒక 2,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన సార్, నాకు ఒక 2-3 వేలు పడుతున్నాయి ఎవ్రీ వీక్, వారం పైసలు పడుతున్నాయి అంటే అది లీగల్. గుర్తుపెట్టుకోండి, వారం పైసలు పడే లీగల్ కంపెనీలో. నెలకొకసారి ఇన్కమ్ పే చేస్తారు, పేఅవుట్ పే చేస్తారు. చాలా క్లారిటీగా క్లియర్ కట్గా ట్రైనింగ్లు, మీటింగ్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా లీగల్ కంపెనీలో. తొందరగా ఎత్తేయాలి, తొందరగా జనాల దగ్గర డబ్బు వసూలు చేయాలనుకున్నాడు, వారం డబ్బులు ఇచ్చేస్తాడు, ఆశ చూపెట్టి అవతల పడతాడు. సో బీ కేర్ఫుల్. నేను ఏ కంపెనీని తిట్టట్లేదు, ఏ కంపెనీ పేరు పెట్టలేదు, బట్ ఈ క్యారెక్టరిస్టిక్స్ చూసుకోండి. మనం వాడేటటువంటి ప్రోడక్ట్ వేరే వాళ్ళకి చెప్పే విధంగా ఉండాలి, వేరే వాళ్ళతో మనం మాట్లాడగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ గురించి నేను ఏ ప్రొఫెషన్కైనా నా దగ్గర ఏదో పలానా ప్రోడక్ట్ ఉంది సార్ అని నేను చెప్పగలగాలి ధైర్యంగా. కానీ సాటుకు సందులలో చెప్పిస్తారు చూసిరా, అక్కడే మీకు సగం అర్థం కావాలి అందులో ఎక్కడ బొక్క ఉందని. సో మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే మోసాలు చేసేది కాదు, చాలా వండర్ఫుల్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. దాంట్లో ఒక మంచి కంపెనీని ఎంచుకోండి. మీకు కనుక ఏదైనా ఒక మంచి కంపెనీ గురించి సజెషన్ కావాలంటే, చాలామంది ఆల్రెడీ నేను మాట్లాడుతుంటే గుర్తుపట్టుంటారు వేషధారణ చూసి. మీకు ఒక మంచి కంపెనీ గురించి సజెషన్ కావాలంటే మాత్రం ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నాకు కాల్ చేయండి. నేను ఆ కంపెనీ గురించి, దాని యొక్క బిజినెస్ మోడల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పేరు సైదులు. నేను వెస్టీజ్లోకి రాకముందు ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్, మెడికల్ సేల్స్ మేనేజర్, రీజనల్ సేల్స్ మేనేజర్ ఫర్ ఎంటైర్ తెలంగాణ. ఇది నేను చేసిన డ్యూటీ. నా జీతం 50,000. లాక్డౌన్ వచ్చినప్పుడు నా 50,000 జీతం 15,000 అయిపోయి, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే నాకు రకరకాల అనుమానాలతోటి బలవంతంగా వెస్టీజ్ అనేటటువంటి కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి ఇండస్ట్రీ మీదనే పూర్తి క్లారిటీ తీసుకొని, అదే క్లారిటీ నాకు తెలిసినటువంటి పర్సన్స్కి, నాకు తెలిసినటువంటి జనాలకి ఇవ్వడం మొదలుపెట్టిన కాడి నుంచి 118 రూపాయలు నా మొదటి చెక్కు. నేను తీసుకున్న హైయెస్ట్ చెక్కు 6,43,000 వెస్టీజ్ ద్వారా. నా టీంలో 1,00,000 పైన తీసుకున్న లీడర్స్ 11 మంది ఉన్నారు. నా కారు కాకుండా 17 కార్లు నా టీంలో తీసుకోవడం జరిగింది. నేను ఎక్కడ కూడా కార్లు వచ్చినాయి కాబట్టి మీరు రండి, నేను ఇంత డబ్బు సంపాదిస్తాను కాబట్టి మీరు రండి అని ఇప్పటివరకు ఎవరిని అడగలేదు, మిమ్మల్ని కూడా నేను అడగట్లేదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కార్లు, డబ్బు రావటం వాస్తవం, అవి వస్తాయి. కానీ ఏం చేస్తే వస్తున్నాయో అది చేసే పని చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. అది గనక బాగుంది, ఆ పని మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మనం జనాలకు మంచి మాత్రమే చేస్తున్నామని నీకు అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఆ కంపెనీని వదిలిపెట్టొద్దు. మనం మాట్లాడడానికి సబ్జెక్ట్ లేకుండా ఓన్లీ డబ్బుల కోసమే మాట్లాడుతున్నట్టే మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదో ఒక రోజు మోసపోతున్నారని అర్థం. పైసల కోసం మాత్రమే పనిచేస్తే అది డైరెక్ట్ సెల్లింగ్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మీకు మంచి కంపెనీ సజెషన్ కావాలంటే నెంబర్ కాల్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. నా టీం మీకు అప్రోచ్ అవుతారు, మీకు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫిజికల్గా ఈ యొక్క బిజినెస్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే బిజినెస్ టేకప్ చేయండి, మనం అందరం కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్.